నమస్తే. అల్లు అర్జున్ సంఘటన గత నెల రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అసలు ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగానే అల్లు అర్జున్ తప్పు చేశాడా, రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడా, లేకపోతే తనకు తెలిసినా కూడా బయటికి రాలేదా, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ఒక విద్యార్థి ఉన్నాడు. తన స్పందన ఏంది ఒకసారి తన గురించి తెలుసుకుందాం. ఈ పేరే పేరు brother? నా పేరు తాళ్ళూరి వెంకట కౌశిక్ అన్న. నేను ఎల్ఎల్బి స్టూడెంట్ని. ఓయూలో ఉంటారు. ఓయూలో ఉంటాను. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని మొత్తం ఓవరాల్గా? ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన సంఘటన గురించితో పాటు నేను కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు ఏదైతే సంధ్య థియేటర్కి వచ్చారో, ఏదైతే ఘటన జరిగిందో అవన్నీ సిపి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ అల్లు అర్జున్ గారి తప్పు ఉంది, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. నేను చెప్తుంది ఏంటంటే, ఇదే అల్లు అర్జున్ గారు జరిగిన సంఘటనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 40 మంది విద్యార్థులు, 40 నుంచి ఒక 50 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని గవర్నమెంట్ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో మరియు అలాగే యూనివర్సిటీల్లో రకరకాల విద్యార్థులు చనిపోవడం జరిగింది. వీళ్ళ కుర్చీల ఆట కోసం ఇప్పటికీ అక్కడ జరిగిన బాధ్యతారాహిత్యమే, ఇక్కడ జరిగింది బాధ్యతారాహిత్యమే. కానీ అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టారు, యాక్షన్ తీసుకున్నారు, అన్నీ జరిగింది. ఇక్కడ 46 నుంచి 50 మంది విద్యార్థులు సరిపోతే ఆ విద్యార్థుల ప్రాణాలకి బాధ్యులైన అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని మీద కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టాల. ఎంత సిగ్గుచేటన్నా! గవర్నమెంట్ పాఠశాలలో, గవర్నమెంట్ గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో, కాలేజీల్లో ఆహారం తిని మరణించడం అంటే ఎంత హృదయ విదారక సంఘటనలు అన్నాయి. ఇది వ్యవస్థలు చేస్తున్న తప్పులా, మనుషులు చేస్తున్న తప్పులా? పేదవాళ్ళ కన్యలతో, నిమ్న వర్గాల కన్యలతో ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం వాళ్ళ కుర్చీలకు అలంకారం చేసుకుంటుందన్న. దీని మీద ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు బాధ్యత వహించాలన్నా? ఆ పేదోళ్ళు కూటికి గడవక ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో విద్య దొరకదో, వైద్యం దొరకదో, ఏది దొరకదు అనుకుంటే కనీసం తినే తిండి కాడ కూడా ఇంత అన్యాయం అన్న. కాంట్రాక్టర్లకి ఇప్పుడు వరకు ఇచ్చి, ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, అక్కడ బిల్లులు రావట్లేదని నాణ్యత లోపమైన ఆహారం పెట్టిన కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారు, వాళ్ళకి బిల్లులు ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం బాగానే ఉంది. కానీ అక్కడ చదువుకునే పేద విద్యార్థులు మాత్రమే నష్టపోయారన్న. భారత రాజ్యాంగంలో కంపల్సరీగా ఉచిత విద్య, ఉచిత ఆహారం అందించాలని ఉంది. కానీ అవేవీ లేకుండా కేవలం ఇది రాజకీయం కోసం చేసే ఆటలు తప్ప పేదవాళ్ళ మీద ఎట్లాంటి ఇది లేదన్న. వాళ్ళకి రాజకీయం కోసం అంటే ఏ విధంగా అనుకోవచ్చు? రాజకీయం కోసం అంటే ఇప్పుడు రాష్ట్రంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి అన్న, వాటిని డైవర్షన్ చేయాలి. ఇట్లాంటి అన్నిటిని డైవర్షన్ చేయడానికి ఓ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు అంతే. ఆ డైవర్షన్ ఇష్యూ కోసం అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకుంటారు. అల్లు అర్జున్ గారి మీద చర్యలు తీసుకోవటం, దాన్ని అంత హైలైట్ చేయటం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అదే అంశంతో పాటు నీ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినాయి. అది ముఖ్యమంత్రి గారికి తెలుసా తెలియదా అనే తర్వాత సంగతి పక్కన పెడదాం. కానీ జరిగిన తర్వాత 3 సార్లు అదే సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? మీ ఆపన్న హస్తాల కింద ఎందుకు అధికారులను దాస్తున్నారు? ఎందుకు వాళ్ళని మీరు ఇంకా ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు? చర్యలు తీసుకోవాలి కదన్న. ఇప్పుడు ఖమ్మంలో ఒక విద్యార్థి ఉందన్న, ఎలుకలు కలిసి 10 రోజులు పక్షవాతం వచ్చిందన్న, పెరాలసిస్. ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటన్నా? చనిపోయిన విద్యార్థులకి కనీసం ఎక్స్గ్రేషన్ ప్రకటించారన్నా. 25 లక్షలు, ₹1 కోటి అల్లు అర్జున్ గారి చనిపోయిన అమ్మాయికి వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. సరే, నేను యాక్సెప్ట్ చేస్తా. అట్లాంటి అంశంలో ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం జరగాలి. చచ్చిపోయిన 40 విద్యార్థులకి, 50 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 30 లక్షలు, 40 లక్షలు ప్రకటించిందా మరి రాష్ట్ర ప్రభుత్వం? అందరి అంశాల్లో ఎందుకు సమానంగా వ్యవహరించట్లేదన్న రాష్ట్ర ప్రభుత్వం? ఎందుకు వ్యవహరించట్లేదు అనేది నాకు స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం. ఘటనలో ఒక అమ్మాయి చనిపోయింది కదా బ్రదర్. సో ఆ దిశలోనే విచారణ, ఈ అరెస్టులు, ఈ కస్టడీలన్నీ చూస్తా ఉన్నాం. ఇట్లా తప్పేముంది అనుకోవచ్చు? అక్కడ జరిగిన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను ఒక లా స్టూడెంట్గా నేను చెప్పేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఆ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఆయన పుష్పకు ముందు పాన్ ఇండియా స్టార్ కాదు, ఒక టాపు అగ్ర కథానాయకుడు. అయినా పుష్ప తర్వాత వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో రకరకాల ఏరియాల్లో ఉండే అభిమానులంతా ఆయన అక్కడికి వస్తాడనే విషయం తెలిసిన తర్వాత అభిమానులు ఎగబట్టడంతో అక్కడ ఒక సంఘటన జరిగింది.
జరగటం, అందుట్లో ప్రభుత్వం తరపు వైఫల్యం ఉంది, ఆయన తరపు వైఫల్యం కూడా ఉంది. ప్రభుత్వం వైపు ఏ విధంగా ఉందండి వైఫల్యం? పోలీసులు ఆ విషయాన్ని అక్కడ ఉన్న ఒక పద్ధతి ప్రకారం వాళ్ళని గనక బయటికి పంపించినట్టయితే, ఒక వ్యవస్థ ఒక ఒక రీతిలో పంపించినట్టయితే ఆ ఘటన జరిగేది కాదు. అక్కడ లాఠీ చార్జీలు లాంటివి సంభవించటం, అక్కడ ఒకరికొకరిని నెట్టుకోవటం వల్ల అక్కడ అట్లాంటివి జరిగినాయి అనేది నా ఉద్దేశం అన్న. ఓవరాల్గా అంటే అన్న, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు ప్రభుత్వాలు ఏర్పడినా కూడా కొన్ని అంశాలు ఉన్నాయి, నేను దాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇక్కడే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్న, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడువల్లి. నేను ఆ కాలేజీని సందర్శించినన్న. కాలేజీ ఒక పక్క కురుస్తుంటే వర్షం పడి విద్యార్థులు అటు పక్క పడుకుంటారన్న. హృదయం చెలించిపోయిందన్న ఆ సంఘటన చూసి నాకు. కూరగాయలు 4th గ్రేడ్ అన్న, కేజీ కూరగాయలు తెస్తే అర కేజీ కుళ్ళిపోయినవి ఉంటాయన్న. ఆ విద్యార్థుల్ని ఒక్కొక్క రూమ్లో 20-30 మందిని ఉంచి కుక్కి, బస్తా సంచిలో మనం కనుక ఏదన్నా కుక్కుతుని చూసినవన్నా అట్లా కుక్కి ఉంచుతున్నారు. అదే అంశం మీద నేను రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చా, అయినా అప్పటి వరకు పట్టించుకొని సంఘటన అన్న. ఎవరి ఆకాంక్షల కోసం తెలంగాణ సాధించుకోబడిందన్న, ఎవరి ఆకాంక్షల కోసం తెలంగాణ ఆత్మబంధానం చేసుకుందన్న, ఎవరి కోసం ఈ కుర్చీని, ఈ రాజకీయాన్ని ఇట్లా చేసి ఎందుకు ప్రజలను ఇట్లా హింసిస్తున్నారు అనేది నా భావన అన్న. దాంతోపాటు ఇంకా అనేక రకమైన కాలేజీలు ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే మదర్ తెరీసా కాలేజ్ ఉందన్న. ఆ కాలేజీలో అయితే స్కాలర్షిప్లు పడకపోతే తల్లిదండ్రులు, పేద విద్యార్థులు లేని విద్యార్థులు రూపాయి పనికి పోయి సంపాదించుకుంటుంటే అన్న, ఆ విద్యార్థుల్ని కాలేజీ దగ్గర పోయి మేము అడిగితే నువ్వు కడితే కట్టు, స్కాలర్షిప్ లేకపోతే లేదు అని సీట్లు రాక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయన్న. దానికి ఎవరు బాధ్యత వహించాలన్నా? ఇంత పెద్ద చట్టాలు, పెద్ద వ్యవస్థలు ఉంచుకొని ఏం చేయాలి చెప్పు? అదే కాలేజీకి మళ్ళీ ఇప్పుడు అటానమస్ కాలేజ్ ఇచ్చారు అంటే దొంగకి ఇంకా తాళాలు ఇచ్చారు, దోసుకోరని ఆయన అని. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎట్లాంటి అంశాలు మాట్లాడాలంటే చాలా ఉన్నాయన్న. ఇది ఒక సత్తుపల్లి నియోజకవర్గంలోనే జరుగుతుందా, లేకపోతే ఒక ప్రాంతంలోనే జరుగుతుందా? కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఇదే అంశాల మీద. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇట్లాంటి అంశాల మీద పేదల పక్షాన మీ ప్రభుత్వం ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడింది, విద్యార్థుల ఆకాంక్షలతో ఏర్పడింది. మీరు GO 46ను రద్దు చేస్తారనే అంశంతో ఏర్పడింది. మీరు రాగానే GO 26 ఎవడ ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడితే ఎవడక నచ్చింది వాడు తీసుకురావటం అన్న. దానివల్ల నష్టపోయేది ఎవరన్నా? పేద విద్యార్థులు. దాంతోపాటు నేను ఇంకో డిమాండ్ కూడా చెప్తున్నా. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా ఎందుకు నిర్లక్ష్యానికి గురి కాబడుతుంది? ఉస్మానియా యూనివర్సిటీ, IIIT బాసర ఎందుకు నిర్లక్ష్యానికి కాబడుతుంది? ఎందుకు విద్యార్థులు చనిపోతున్నారు? 1200 ఎకరాలు ఉందన్న, ఒక ఆక్స్ఫర్డ్ని తయారు చేయొచ్చు అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీని. నేను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, విద్యార్థులకి, యువకులకి ప్రభుత్వం మారినా దాని స్వభావం మార్చుకోదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలని పోరాటం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టి తీసుకుపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మానవతా కోణంలో వీటన్నిటిని పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చివరిగా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి కుట్ర చేసిందని అనుకోవచ్చా ఈ డైవర్షన్ చేసే విషయంలో? ఇందుట్లో ఒక 50-50% మాట్లాడవచ్చు అన్న. దీన్ని ఒక పక్క డైవర్షన్ పాలిటిక్స్, అదిగాక ఇంకో పక్క వస్తే ఏంటంటే నియంతృత్వ పోకడ. నేను ఇది జరిగింది ఏంటి, నన్ను ఎదిరిస్తారా, నన్ను ధిక్కరిస్తారా అనే కొన్ని అంశాలు. దాంతోపాటు సమాజం పట్ల అల్లు అర్జున్ గారు వ్యవహరించిన తీరు కూడా అది హృదయ విదారకమైనవే. నా ప్రెస్ మీట్లు పోయినాయి, నా అయిపోయినాయి అని ఆయన చెప్తున్నాడు. కానీ నీ ప్రెస్ మీట్ పోతే నీకు అంత బాధ ఉంటే, ఒక కొడుకు తల్లిని కోల్పోయిండు, ఒక చెల్లి వాళ్ళ అన్న హాస్పిటల్లో ఉండు, ఒక తండ్రి కొడుకు పరిస్థితి విషమంగా ఉంది, భార్యనే పోగొట్టుకోండు, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉండిద్దన్న. ఆ వ్యవహరించే తీరులో ఇద్దరు పక్షాల నుంచి తప్పు ఉంది. దీంట్లో ఒక్కరిని తప్పు పట్టేది లేదని నా ఒపీనియన్ అన్న.